వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ టాలీవుడ్లో సెలబ్రిటీల మ్యారేజెస్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏవైనప్పటికీ కూడా బయట కంట్రీస్లోనే అట్లానే బయట రాష్ట్రాల్లో చేసుకోవడం అనేది జరుగుతుంది. రీసెంట్గా చూసుకుంటే విజయ్ దేవరకొండ, రష్మిక అట్లానే ఇప్పుడు వీళ్ళ బాటలోనే మన అల్లు శిరీష్ కూడా వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ వార్త గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలోనే ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకి. నిజంగా సెలబ్రిటీలు అందరూ ఒకే బాటలో ఉన్నారంటారా? బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన రాష్ట్రాల్లో సెటిల్ అయ్యి ఇక్కడ డబ్బులు సంపాదించుకొని బయట రాష్ట్రాల్లోకి వెళ్ళి ఇట్లా చేసుకుంటే ఆ ఇన్కమ్ అంతా వాళ్ళకే వెళ్తుంది కదా. సో ఏమంటారు? అలా దానికి దీనికి ముడిపెట్టలేము, ఎందుకంటే మరి అలాగైతే వాళ్ళ సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అవుతున్నాయి కదా. అలాగైతే సో మీరు అనేది కూడా ఒక రకమైన టాపిక్ ఏమో, వైరల్ అయ్యే టాపిక్ ఏమో. కానీ ఈ అన్ప్లగ్డ్ వెడ్డింగ్ అంటున్నారు దీన్ని. అన్ప్లగ్డ్ అంటే ప్లగ్ లేకుండా, కనెక్టివిటీ సరిగ్గా లేకుండా చేసుకోవడం. ఎందుకంటే పర్టికులర్గా ఏకాగ్రతతో వైఫ్ అండ్ హస్బెండ్, అదే వధువు వరుడు కేవలం తదేక దృష్టితో వాళ్ళ వరకే ప్రైవసీగా ఉండే ప్లాన్ అది. కాకపోతే పెళ్ళి అన్నాక నలుగురిని పిలిచి చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నారు. చెప్పినప్పుడు కూడా వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఏంటంటే పెళ్ళి వేదిక మీదకి మొబైల్స్ నాట్ అలౌడ్, మీరు సెపరేట్గా ఉంచాలి. ఎందుకంటే ఆ టైంలో అందరూ ఒక్కొక్కరు వచ్చి వీడియోస్ తీయడము, అది చేయడం ఇది కాదు. వాళ్ళకంటూ ఒక ప్రైవసీగా ఒక పర్సన్తో తీపించుకుంటారు. అది వాళ్ళు షేర్ చేసే వరకు వీళ్ళెవరికి షేర్ చేయకూడదు, అలాంటి నిబంధనలు. తర్వాత ఈ అంశం ఏదైతే ఉందో సంగీత్ కానీ లేదంటే హల్దీ అట్లాంటి వ్యవహారాలు ఏమున్నా కూడా అన్నీ వాళ్ళే చేస్తారు. కావాలంటే మీరు అంతా పెళ్లి హడావుడి అయిపోయాక ఫొటోస్ కావాలంటే షేర్ చేయమంటే చేస్తారు. అప్పుడు మాత్రం ఎవరికి చెప్పడానికి వీల్లేదు. ఇది ఎవరికి, సెలబ్రిటీల వరకు ఇది పరిమితమైన అంశం. అయితే దీని మీద చాలామంది చెప్పేది ఏంటంటే అనుష్క, విరాట్ కోహ్లీ కూడా అలాగే చేసుకున్నారు, ఎవరికి చెప్పలేదు. తర్వాత దీపిక, రణ్వీర్ కూడా అలాగే చేసుకున్నారు అని. ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళు బాగా నేషనల్ వైడ్గా, వరల్డ్ వైడ్గా తెలిసిన పర్సన్స్ కాబట్టి వీరి గురించి మాట్లాడుతున్నారు. కానీ వీరందరికన్నా ముందే కృష్ణవంశీ గారు, రమ్యకృష్ణ గారు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్ ఫాలో అయ్యారు. కాకపోతే అక్కడ వాళ్ళ ఫోటోల్ని లేదంటే వాళ్ళ ప్రైవసీని బయట పెట్టకూడదనే అంశంతో కాదు. కృష్ణవంశీ గారు, దర్శకుడు కృష్ణవంశీ గారికి ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆయన అదే చెప్పాడు. అంటే పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే పెళ్లిలో జరిగే మంత్రాలు, ఆ తంతు, ఆ క్రతువు, ఆ కార్యక్రమం ఏంటి, ఎందుకు చేస్తారు, ఏ సందర్భంలో ఏం చేస్తారు, ఎందుకు చేయి పెట్టుకోమంటారు, ఎందుకు అక్షింతలు వేస్తారు, ఎందుకు తాళి పసుపు తాడుతో కడతారు, దాన్ని 3 ఎందుకు వెయ్యాలి, ఇవన్నిటి మీద కూడా ఆయనకు ఒక అవగాహన కోసమే ఎవరిని పిలవలేదట. అతి కొద్ది మందిని, ఒక 10 మందిని, ఇటు 10 మంది అటు 10 మంది పిలిచి ప్రతి మంత్రం కూడా శ్రద్ధగా విని దాని అర్థం ఏంటి తెలుసుకొనే చేసుకున్నాడట ఆయన. ఓకే, మేబీ ఈ వీళ్ళందరికీ ఆద్యుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కృష్ణవంశీ గారు, రమ్యకృష్ణ గారనే చెప్పాలి నేను. బట్ ఇప్పుడు వీళ్ళు నేషనల్ వైడ్ సెలబ్రిటీస్ కాబట్టి విరుష్క అంటున్నారు, విరాట్ను అనుష్క కలిపి విరుష్క. ఇప్పుడు వీళ్ళు విరోష్ అంట, ఏది విజయ్ దేవరకొండ విరోషి విజయ్ దేవరకొండ రష్మిక అని. సో అలాగే దీపికా పదుకొనే అండ్ రణ్వీర్ కూడా. అంటే కేవలం వాళ్ళిద్దరూ ఏకాగ్రతతోనే పెళ్ళి అనే కాన్సెప్ట్ని ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా ఆస్వాదించాలి అనే సంబంధించే వాళ్ళ ప్రైవసీ కోరుకుంటున్నారు. ఇంకోటి కూడా ఎందుకు కోరుకుంటున్నారంటే అదిగో పులంటే ఇదిగో తోక అనే సోషల్ మీడియా తయారైంది బాగా. ప్రతిది కూడా ఇప్పుడు మొన్న ఇలాగే ఒక బ్యాచిలర్ పార్టీకి దేనికో ఒక 2 అమ్మాయిలు వైరల్ చేశారు వీడియో. ఏంటంటే మేము ఇక్కడ ఫేమస్ హీరోయిన్ బ్యాచిలర్ పార్టీకి వచ్చాం, ఇక్కడ మీ అందరికీ తెలిసిందే తను ఎవరో అని చెప్పి రాజస్థాన్ వచ్చాము ఏదో సంథింగ్ పెట్టి వీడియో పెట్టారు. సో అప్పటికి కూడా విజయ్ దేవరకొండ కానీ రష్మిక కానీ లీక్ చేయలే వాళ్ళిద్దరికి. తర్వాత ఆవిడ గర్ల్ ఫ్రెండ్ ప్రోగ్రామ్ ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా చేతికి రింగ్ ఉంది ఆవిడకి. సో విజయ్ దేవరకొండకు కూడా చేతికి ఏదో ఫంక్షన్కి వస్తే, కింగ్డమ్ ఏదో ఫంక్షన్కి వచ్చినప్పుడు రింగ్ ఉంది. సో ఇద్దరికి సేమ్ ఒకేలాంటి రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా పెళ్ళే తరువాయి అని మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలుగా వచ్చాయి తప్ప వాళ్ళిద్దరూ ఎక్కడా లీక్ చేయలేదు, ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే మేబీ అలా మాట్లాడుకోవడం వల్ల, ఇంతకుముందు ఎవరో మిత్రుడు అన్నారు, అట్లా ఊరికి అందరి నోళ్ళలో నానడం వల్ల దిష్టి తగిలేస్తుందిరా, దిష్టి తగలడం వల్ల వాళ్ళు ఎన్నాళ్ళు కలిసి ఉండట్లేదు, ప్రాబ్లం అవుతుంది, అందువల్ల కూడా వీళ్ళు ఇలా ప్రైవసీగా ఉంటున్నారేమో. మేబీ అది కూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎలా ఉందంటే మంచిగా రాస్తే పర్వాలేదు, వెంటనే వెటకారంగా చేసి రాయడం, కామెంట్ చేయడం, ట్రోల్స్ చేయడం. ఇప్పుడు మొన్న
ఉపాసన గారు విషయమే. ఆవిడ క్యారింగ్ అని చెప్పి సంక్రాంతి టైంలో ఏవో ఫోటోలు రిలీజ్ అయ్యాయి, సంక్రాంతికో దివాళీకో నాకు బాగా గుర్తులేదు. సో ఆమె శ్రీమంతం జరుగుతుంది అన్నట్టుగా పెట్టారు. దానికి వీళ్ళు వెటకారంగా అది సరోగసి, అద్దె గర్భము, రకరకాల కామెంట్స్. తప్పు కదా. గర్భవతిగా ఉన్న ఆవిడ ఇట్లాంటివి అంటే దాన్ని ఏమంటే హెక్టిక్ తీసుకొచ్చే వర్డ్స్ అవి వినొద్దు. ఓకే. అలా వినడం వల్ల వాళ్ళు కొద్దిగా డిస్టర్బ్ అవుతారు, మానసికంగా ఇదవుతారు. దాని మీద వెంటనే లావణ్య త్రిపాఠి గారు కూడా ఒక కామెంట్ చేశారు. వాళ్ళు ఎంత సంతోషంగా జరుపుకునేది, మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళు ఎంత బాధపడతారు, మీ నోటికి ఏదొస్తుంది మాట్లాడేమైనా ఒకసారి చూసి కామెంట్ చేయండి అని కూడా ఆవిడ లావణ్య చెప్పారు. అలాగా ఇప్పుడు వీళ్ళంత ప్రైవసీ కోరుకోవడానికి కారణం ఒకటి దిష్టి తగులుతుంది అనుకోవచ్చు, రెండోది ఇట్లా పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేయడము. లేకపోతే ఒక మనకి తెలుగులో ఒక సిద్ధాంతం ఉన్నాడు, జ్యోతిష్యుడు ఉన్నాడు, ఆయన అంతే అసలు ఏం అడిగినా అడగకపోయినా వీళ్ళిద్దరు పెళ్ళవుతుంది, వీళ్ళు ఒక 3 ఏళ్ళ తర్వాత విడిపోతారు అని మాట్లాడతారు. ఆ జ్యోతిష్యుడు ఎవరో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఎందుకంటే నాగ చైతన్య పేరు చెప్పాల్సిన లేదు, నాగ చైతన్య సమంత విషయంలో అలాగే చెప్పారు. తర్వాత నాగ చైతన్య గారు ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళు ఒక ఇయర్తో సహా చెప్పేసి పలానా ఇయర్ వరకే కలిసి ఉంటారు. అది తప్పు కదా. శుభం పలుకురా పంతులా అంటే పెళ్లి కూతురు డాష్ ఎక్కడ చచ్చింది అన్నాడంట. అట్లాగా ఈ ఊరికే శుభం ఉన్నప్పుడు నలుగురు నోటితో శుభం పలికి అక్షింతలు ఎందుకు వేస్తారంటే, ఓకే వాళ్ళ ఆశీర్వాద ఫలం గట్టిగా ఉంటే వాళ్ళు 100 ఏళ్ళు కలకాలం కలిసి ఉంటారనే ఉద్దేశంతో చేస్తారు. మేళాల తాళాలు కూడా ఎందుకంటే చెడు వేవి వినిపించుకోవడం కోసం ఆ సన్నాయి మేళతాళాలు కూడా చేస్తారు. ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది మన సనాతన హైందవ సంప్రదాయం జరిగే పెళ్లిళ్ళకు సంబంధించి. సో అలాగా అందరూ మంచిగా కోరుకొని కలకాలం హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి వాళ్ళ 4 గోడల మధ్యన జరిగే ప్రైవసీ మనకెందుకు షేర్ చేయాలి. పెళ్ళి అయింది, ఒక వెడ్డింగ్ ఫోటో, దట్ ఈస్ ఎనఫ్. ఇంకా వాళ్ళు హల్దీలో ఇలా చేశారు, డ్యాన్స్లు అలా చేశారు, బాణసంచా కాల్చారు, వాళ్ళు పార్టీలో గాంజా కూడా వాడారు, డ్రగ్స్ యూజ్ చేశారు, ఇంకా లేనిపోనివన్నీ ఎంటర్ అయిపోతాయి. ఎవరు ప్రైవసీ వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఎవడో వచ్చి తాగేసి పడిపోయాడు అనుకో, ఇక్కడ గాంజా వాడారు అందుకే ఆడ తాగేసి పడిపోయాడు వీడు చూసినట్టు కదా. సో అలాంటివి డిస్టర్బెన్స్ ఉండకూడదనే మ్యాక్సిమం మొబైల్స్ కూడా, అంటే మొబైల్ ఒక ఆర్గాన్ అయిపోయింది. సో అటువంటి మొబైల్ని కూడా అవాయిడ్ చేసి అతి కొద్ది మంది, అంటే మ్యాక్సిమం 100 మంది చీఫ్ గెస్టులతోనే ఈ పెళ్లి నిర్వహించుకున్నారు. సో అది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి అటువంటి వాటికి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. అదే బట్ కాకపోతే మీడియా ఊరికే ఊదరగొడుతుంది. బట్ ఏదైనా వాళ్ళ పెళ్ళి జరగాలి, 100 ఏళ్ళు కలకాలం హ్యాపీగా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.